యాహ్! ఇదివరకి ఇప్పటికి మ్యూజిక్ స్టాండర్డ్స్ అయితే కొంచెం డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి చాలా ఈజీగా. ఇదివరకి చాలా నేచర్ సౌండ్స్ కానీ, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్‌లో నేచర్ సౌండ్స్ కానీ, ఇళయరాజా గారి దాంట్లో కొంచెం ఒక రిథమ్ ఉంటుంది అని చెప్పేసి అందరం వింటూ ఉంటాం. ఇప్పుడు తమన్ గారు కానీ, లేకపోతే అనిరుద్ గారు కానీ వీళ్ళ వర్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వేరేస్ మీ నుంచి వచ్చే వివేక్ సాగర్ గారు కానీ, మీ దగ్గర నుంచి వచ్చే సాంగ్స్ వేరేలా అంటే బీజీఎం సౌండ్స్ వేరేలా ఉంటాయి. సో, ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే స్టాండర్డ్స్ వైస్‌గా ఆలోచిస్తే ఎక్కువగా ఏఐ టూల్స్‌ని యూజ్ చేయడం, కంపోజ్‌ని, క్రియేటివిటీని ఏదో ప్రాంప్ట్స్ విధంగా పంపించేసి ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. సో, అవి వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మేము ఇంత క్రియేటివిటీ యూజ్ చేస్తున్నాం, ఇంత ఆలోచిస్తున్నాం, ఇంత కొడుతున్నాం అంటే కంపోజ్ చేస్తున్నాం అని మాదంతా దీంతో కంపేర్ చేస్తున్నారన్న ఫీలింగ్‌లో ఉంటారా? లేకపోతే ఎట్లా ఉంటుంది మీకు? అంటే జనరల్‌గా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ప్రతి కంపోజర్‌కి వాళ్ళు వర్క్ చేసినప్పుడు వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్‌లీ కొన్ని టూల్స్ వాడుతున్నా చేస్తున్నా డెఫినెట్‌లీ రాదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్‌లీ రాదు. బట్ మన విజ్డమ్ పెంచుకోవడానికి మనం ఇప్పుడు మల్టిపుల్ జానర్ సాంగ్స్ వింటున్నాం అనుకోండి. ఆ సాంగ్స్ ఎక్కడో ఒక ఇన్స్పిరేషనల్ పాయింట్ లాగా ట్రిగ్గర్ అవ్వచ్చు. అంటే ఇవాల్వ్ అవుతున్న కరెంట్ సొసైటీ బేస్డ్‌గా ఎవరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఎక్స్‌ప్లోర్ చేయడం తప్పేం కాదు. సో, అలా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఉన్న ప్రాసెస్‌లో కొత్త మ్యూజిక్ చేసే స్కోప్ దొరుకుతుంది. యాక్సెప్టెన్స్ పాయింట్ లేదనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక సాంగ్ చేశాను. మీకు యాక్సెప్టెన్స్ పాయింట్ లేదు. అంటే మన ఇద్దరం ఆ ఈక్విలిబ్రియం స్టేట్లో లేము. సో, నేను చేస్తుంది మీకు అర్థం కావట్లేదు. మీకేం కావాలో నేను ఆలోచించట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే అలాంటి అప్రోచ్‌లో చేస్తున్న కంపోజర్ కూడా అతనికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ వస్తుందనుకోండి. అది అతనికి చాలు. మచ్ మోర్ దెన్ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుంది? ఏమి ఉండదు. బట్ మీకు నచ్చాలి అని అనుకుంటున్నాను అనుకోండి. మీకు ఏం నచ్చుతోంది అనే పాయింట్ అని ఆలోచించే అప్రోచ్‌లో మేబీ నాకు ట్రిగ్గర్ అవ్వట్లేదు అనుకోండి ఐడియా. వేరేది ఏదో ఒక ఏఐ టూల్ వాడినప్పుడు దాని నుంచి మేబీ ఇన్ఫ్యూజ్డ్ ఐడియా నాది ఒకటి రావచ్చు. కానీ డెఫినెట్లీ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఫ్రమ్ స్టార్ట్ 0 నుండి 100% వరకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉందా లేదా అని వాళ్ళకే తెలుస్తుంది. సో, ఆ హ్యాపీనెస్ వాళ్ళకి ఇస్తుందా లేదా అనేది మ్యాటర్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే. సో, ఏమనిపిస్తుంది అని మీరు అన్న క్వశ్చన్కి నేను ఏఐ టూల్ వాడినా నేను ఇండిపెండెంట్గా ఒరిజినల్గా నేను కంపోజ్ చేసుకుంటే అది కూడా ఒరిజినల్ అవ్వచ్చు. ఎందుకంటే ఏఐ టూల్ నుంచి నేను ఇన్ఫ్యూజ్ చేసుకుని కొత్త ఐడియా అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు ద పీపుల్ వాళ్ళ నుండి వచ్చే అప్రిషియేషన్ హ్యాపీనెస్ ఇస్తుంది అనుకోండి, అది చాలు కదా. ఇంకా డూ యూ థింక్ దట్ ఏఐ టూల్స్ విల్ రీప్లేస్ మ్యూజిక్ కంపోజర్స్? డెఫినెట్లీ రీప్లేస్ చేస్తుంది కొన్ని రోజులకి. ఎందుకంటే హౌ ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ దోస్ పర్టికులర్ క్రియేటివ్ ఐడియాస్ దాని మీద ఆధారపడి ఉంటుంది. రీప్లేస్ అనేది ఏ ఫ్యాక్టర్? ఇప్పుడు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఫ్యాక్టర్ అనుకోండి. ఇప్పుడు ఏఐ నుండి వచ్చింది కూడా హిట్ అవ్వచ్చు. ఆడియన్స్కి ఏఐ అని చెప్పకపోతే నచ్చచ్చు. ఇక్కడ ఆడియన్స్ పర్స్పెక్టివ్ తీసుకుంటే ఇట్ మైట్ రీప్లేస్ కంపోజర్స్. ఇప్పుడు మీకు నచ్చుతుంది అనుకోండి. విల్ ఇట్ ఎఫెక్ట్ మ్యూజిక్ కంపోజర్స్ లైక్ యూ? మీకు చాలానే ఎఫెక్ట్ అవుతుంది కదా వర్క్ వైస్. అందుకని ఎప్పుడు ఒక కంపోజిషన్ నేను చేయకపోయినా హ్యాపీగా ఉంటా, చేసినా హ్యాపీగా ఉండే కేటగిరీ అనేది. ఇన్ఫాక్ట్ మేమే కొన్ని ఏఐ టూల్స్ బిల్డ్ చేస్తున్నాం కంపోజర్కి సప్లిమెంట్ అయ్యే టూల్స్ లాగా, ఐటీ సెక్షన్ లాగా. ఐటీ సెక్షన్ కూడా నేను చేస్తూ ఉంటాను. నాతో పాటు కొంత టీం ఉన్నారు ఐటీ డివిజన్, మళ్ళీ వేరే టీం. సో, ఎప్పుడైనా ఫ్యూచర్ని యాక్సెప్ట్ చేయగలిగే నేచర్ ఉన్నప్పుడు మన మైండ్ నేరో అవ్వదు అట్లీస్ట్. ఇప్పుడు అప్పుడే పుట్టినవాడు నాకు పెరగాలని లేదన్నాడు అనుకోండి, పెరుగుతూనే ఉంటాడు. వాడు బాధపడడం తప్ప వాడు అది అవాయిడ్ చేయగలుగుతాడు. హైట్ పెరగకూడదు అనుకుంటాడు, పుట్టంగానే చిన్నగా ఉంటాడు, వాడు హైట్ పెరుగుతున్నాడు. నేను పెరగకూడదు, నాకు ఇష్టం లేదు అలా పెరగడం అనుకునే సెక్షన్లో నలిగిపోవడం తప్ప పెరగకుండా అయితే ఆగడు కదా. సో, అనవసరంగా అతను ఎండ్ ఆఫ్ ది డే ఎవడు ఏ పని చేసినా హ్యాపీనెస్ అనేది కోల్పోతున్నాడు అన్నప్పుడు యాక్సెప్టెన్స్ లో కూడా హ్యాపీనెస్ వస్తుంది అన్నప్పుడు అది తీసుకోవడం తప్పలేదు. గ్రేట్. అంటే అది ఎఫెక్ట్ చేస్తుంది అని మీరు డౌన్ అయిపోకుండా దాన్నే టూల్ ని యూజ్ చేసి దాంతోనే మీరు క్రియేట్ చేస్తున్నారంటే ఏది చేయదు, ఏది ఎఫెక్ట్ ఏది ఎప్పుడు మనిషిని డ్యామేజ్ ఎప్పుడు చేయదు, మనిషి సీరియస్ గా తీసుకుంటే తప్ప. మనం వీ షుడ్ నాట్ హ్యావ్ ద ప్రెడిక్షన్స్, వీ షుడ్ నాట్ ప్రెడిక్ట్ అవర్ లైఫ్ ఫామ్ ని ఎప్పుడు ప్రెడిక్ట్ చేయకూడదు. ఫ్లో మీ విజ్డమ్ మీరేం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. విజ్డమ్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఇట్స్ ఓన్ డైరెక్షన్. ఎప్పుడు మీరు సొసైటీతో కనెక్ట్ అవ్వకుండా మీతో మీరు కనెక్ట్ అవుతూ మీరు గ్రో అవుతున్నారు అనుకోండి, మీకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తున్నప్పుడు దాని తర్వాతే సొసైటీతో మీరు హౌ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ ఓన్ క్రియేటివ్ ఆర్ట్ అది ఎఫెక్ట్ అది తీసుకుంటుంది. సో, ఇటు పక్క విజ్డమ్ గ్రో అవ్వాలి అంటే యూ షుడ్ నాట్ బి నారో డౌన్ అవ్వకూడదు మీ మైండ్ కానీ మీ యొక్క ఆలోచన శక్తి. యూ షుడ్ ట్రై టు యాక్సెప్ట్ ద థింగ్స్ అండ్ ఇట్ షుడ్ నాట్ టేక్ దోస్ థింగ్స్ వెరీ సీరియస్లీ. యాక్సెప్ట్ చేయండి, సీరియస్ గా తీసుకోండి. ఇప్పుడు అనిరుద్ధ్ ఉన్నాడు అనుకోండి, కూలీలో ఏఐని యూజ్ చేశారని చెప్పేశారు.